హరే కృష్ణ. శ్రీ భగవాను వాచ. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగసః తస్య కర్తారమపి మాం విద్ధి అకర్తారమవ్యయం విద్ధి అకర్తారమవ్యయం. శ్రీ భగవానుడు చెప్తున్నాడు, గుణముల బట్టి కర్మలు బట్టి మనుషుల యొక్క జీవన విధానాన్ని 4 వర్ణాలుగా విభజించాను అని చెప్తున్నాడు. ఈ విభజించిన దానికి నేను కర్తను అయినప్పటికీ నన్ను అకర్తగా తెలుసుకో, అలాగే నన్ను నాశం లేని వాడిగా తెలుసుకో అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పాడు. ఇక్కడ గుణములు కర్మలు అంటే గుణములు అంటే 3 ఉంటాయి. సత్వగుణము, రజోగుణము, తమోగుణము. మన ప్రకృతిలో ఈ 3 గుణాలు ప్రతి జీవిలో కూడా ఉంటాయి. కాకపోతే సత్వ రజో తమో గుణాల్లో ఒకటి ఎక్కువ ఉండొచ్చు, ఒకటి తక్కువ ఉండొచ్చు, ఒకటి ఇంకా తక్కువగా ఉండొచ్చు. ఇవి గుణాలు. కర్మలు అనేవి ఉన్నాయి, అవన్నీ మనం చేస్తున్నాం. కొంతమంది క్షత్రియులు ఉంటారు, వైశ్యులు ఉంటారు, శూద్రులు ఉంటారు, అలాగే కొంతమంది వ్యవసాయం చేస్తుంటారు, కొంతమంది పరిపాలిస్తుంటారు, కొంతమంది ఉద్యోగాలు చేస్తుంటారు. ఈ విధంగా కర్మలు ఉంటాయి. ఈ రెండింటిని బట్టి 4 వర్ణాలుగా విభజించాలని భగవంతుడు చెప్తున్నాడు. ఈ 4 వర్ణాలు ఏంటంటే, మొదటిది బ్రాహ్మణుడు, 2 క్షత్రియుడు, 3 వైశ్యుడు, 4 శూద్రుడు. క్షత్రియుల్లో 3 గుణాలు ఏంటంటే, సత్వగుణం ప్రధానంగా ఉంటుంది, అంటే ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత రజోగుణం ఉంటుంది, అప్రధానంగా తమోగుణం ఉంటుంది. మరి ఈయన యొక్క కర్మలు ఏంటంటే మనో నిగ్రహం, అలాగే ఇంద్రియ నిగ్రహము, అలాగే వేదాధ్యయనము, అలాగే పురాణాలు చదవడము, వినిపించడము ఈయన యొక్క కర్మలు. సో ఈ కర్మలు గుణాలు బట్టి బ్రాహ్మణుడు అయ్యాడు. అలాగే క్షత్రియుడు, ఆయన గుణాలు ఎలా ఉంటాయంటే, మొదట రజోగుణము ఎక్కువగా ఉంటుంది, తర్వాత సత్వగుణము, తర్వాత తమోగుణము తక్కువగా ఉంటుంది అన్నమాట. ఈయన యొక్క కర్మలు ఏంటంటే తేజస్సు ఎక్కువ, బాగా మంచి తేజవంతంగా ఉంటాడు, అలాగే ధైర్యంగా ఉంటాడు, ప్రజా పరిపాలన చేస్తుంటాడు, ప్రజలను రక్షిస్తూ ఉంటాడు అన్నమాట. ఈయన క్షత్రియుడు. అలాగే 3వది వైశ్యుడు. ఈయనకు కూడా రజోగుణం ఎక్కువ ఉంటుంది, కానీ 2వ స్థానంలో తమోగుణం ఉంటుంది. అక్కడ క్షత్రియుడికి 2వ స్థానంలో మనకి సత్వగుణం ఉంది, ఇక్కడ వైశ్యుడికి 2వ స్థానంలో తమోగుణం ఉంది, 3వ స్థానంలో అప్రధానంగా సత్వగుణం ఉంటుంది. ఈ విధంగా మరి ఈయన కర్మలు ఏంటంటే గో సంరక్షణము, అలాగే వ్యవసాయము, అలాగే వ్యాపారము ఈయన యొక్క కర్మలు అన్నమాట. అలాగే 4వదైన శూద్రుడు ఏంటంటే, ఆయన గుణంలో తమోగుణం ఎక్కువగా ఉంటుంది, తర్వాత రజోగుణం ఉంటుంది, తర్వాత సత్వగుణము అప్రధానంగా ఉంటుంది. ఈయన ఏంటంటే ఈ పై 3 వర్ణాలు కూడా సేవ చేసుకోవడము. ఇక్కడ 3 గుణాలని చెప్పాను కదా, వాటి గురించి కొద్దిగా వివరణ. సత్వగుణం ఏంటంటే సుఖాన్ని కలిగిస్తుంది, జ్ఞానాన్ని కలిగిస్తుంది. అలాగే రజోగుణం ఏంటంటే కర్మలు ఎక్కువ చేయడానికి ప్రేరేపిస్తుంది. అలాగే తమోగుణం ఏంటంటే ఎక్కువ నిద్రపోవడము, సోమర్తనాన్ని ఎక్కువగా కలిగిస్తుంది అన్నమాట. ఈ 3 గుణాల గురించి బ్రీఫ్గా చెప్పాను. దీని గురించి భగవద్గీతలో ఒక అధ్యాయమే ఉంది, అప్పుడు వచ్చినప్పుడు చాలా డీటెయిల్డ్గా చెప్పుకుందాం. కాబట్టి ఈ విషయాలను గ్రహించండి. అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడంటే, ఇవన్నీ నేనే సృష్టించాను కానీ నేను దానికి కర్తను కాదు అని చెప్తున్నాడు. అంటే ఆయన సృష్టించాడు అంతే తప్ప ఆయన ఆయన ఆసక్తి లేదు, అందువల్ల ఆయన అకర్త. అలాగే ఆయన శాశ్వతుడు అని కూడా మళ్ళీ గ్రహించమని చెప్తున్నాడు. ఎందుకంటే భగవంతుడు కూడా శాశ్వతుడే, ఆయన తెలిసిన విషయమే. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. హరే కృష్ణ.